మీ అందరికీ షాలోమ్. ఇక్కడ కొన్ని విషయాలు అగమ్మ. పరలోకము, నరకము, తుది గమ్యాలు. పరలోకము దేవుని నివాసము. పరలోకము దేవుని నివాసము అంటే పరలోకములో దేవుని నివాసములో మనల్ని ఆ నివాసం అనబడినటువంటి స్థలములో ఆయన అంటే నిత్యుడగు తండ్రి మన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఇక్కడ కొంతమంది ప్రవక్తల ద్వారా, సువార్తకుల ద్వారా మరి పరమ తండ్రిని మనం చేసే ప్రార్థనలు, మనం చేసే అటువంటి రేచనలు అంటే ఇలా ఏదైతే కోరుచున్నామో వాటన్నిటినీ ఆయన ఆలకించి ఆయన సన్నిధిలో మనని ఆశీర్వదించి బహుగా వృద్ధి చెందుట కొరకు ఇక్కడ కొంతమంది ప్రవక్తలు మనకి తెలియపరుస్తున్న వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యావే వారితో నిబంధన చేయగా మోషే ఆగమ్మ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. అది మాట, నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో మా విన్నపములను అంగీకరించి వినినప్పుడల్లా హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. ఈ మాటలు ఎవరు అడుగుతున్నారు? ఎస్, బాగా చెప్పావు. ఇదే నిర్మలమ్మని అదే అడిగా, నాకెళ్ళి చూస్తూ ఉంది. మళ్ళీ మొదటి వచ్చిన పోవడం జరిగింది. 2-3 వచనాల్లో అది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. రాజుల గ్రంథంలో చెబుతున్న ప్రతి సంభాషణ మాట సొలొమోను యొక్క ప్రార్థన. సొలొమోను మెస్సియా వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. అమ్మ ఏమంటాడమ్మా అక్కడ? నీ దాసుడు అది ఏమడుగుతుండ అక్కడ? ప్రభువా, నీ దాసుడైన నేను ఈ ఎల్లప్పుడూ నిన్ను ఒక చోట కూడి మా విన్నపములు అంటే మా యొక్క కావలసిన ప్రతి అవసరతల గురించి మేము అడుగుతున్నప్పుడు ఆకాశమందు నీ నివాసం గనక మేము ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మా మాటలను ఆలకించి మా మనవల్ని అన్నింటినీ ఎద్దకు చేర్చుకొని మాకు ప్రతి జవాబు ఇచ్చుచు మాకు సమాధానపరిచి మమ్మలను క్షమించి మా మాటలు విని మమ్మల్ని దీవించు ప్రభువా అని చెప్పి సొలొమోను గారు అంత స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. 31వ వచనం. ఎవడైనను ఇదండి మాట, ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన వెడల అతడు ఈ మందిరమందున్న ఈ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులైనటువంటి వారికి న్యాయము తీర్చి ఎవరైతే హాని చేస్తున్నారో తల మీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని హల్లెలూయా. ఇక్కడ వారి యొక్క అభిప్రాయము అలా లేదండి. ఎవరైతే న్యాయమైన రీతిలో అంటే నీ వాక్య ప్రకారంగా న్యాయముగా నీ వాక్యానుసారంగా జీవించున్నటువంటి వారు అన్యాయము చేయువారు కానీ అన్యాయము చేయనటువంటి నిన్ను అనుసరిస్తున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారిని
ఎవరైతే ఏ విధమైనటువంటి యొక్క వ్యతిరేకతగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారము ఉన్నటువంటి వారై ఉంటారో, అప్పుడు వీరు మొరపెడుతున్నప్పుడు ఆకాశమందుండి అది నీ నివాసము గనక మా మాటలు ఆకాశమందుకు చేర్చబడి మా మాటలు ఆలకించి ఎవరైతే అన్యాయము చేయుచున్నారో, ఎవరైతే మనల్ని శిక్షించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే గాయపరచాలని ఆశపడుతున్నారో, ఎవరైతే బాధపట్టాలని ఆశపడుతున్నారో, అప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి విన్నపములో నువ్వు ఆలకించి వారికి సమాధానపరిచి ఆ యొక్క వారు కోరినట్లుగా ఏదైతే అడిగి ఉన్నారో వారి మీదకి ఏ శిక్ష ఎవరి ద్వారా ఎలా వచ్చిందో అటువంటి శిక్ష ఎవరై ఉన్నారో వారి మీదకి దాన్ని పంపడానికి ఏర్పాటు చేయని ఆయన వీరిని మాత్రం రక్షించు ప్రభు అని చెప్పి ఎవరంటున్నారు ఈ మాట? సొలొమోను యొక్క అభిప్రాయం చెప్తున్నాం. అంతేనమ్మా? కనుక చూద్దాం ఒక మాట. ఇటువంటి శిశువులందరూ కలిసి ఒక చోట మెస్సీ వారు కూర్చున్న చోటకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుడు ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, ప్రార్థన చేసేవారు ఎలా ఉండి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఆలోచించకుండా ఏది పడితే అది చేయటం మనకు సరైనది కాదు. అందుకే శిశువులు తెలిసో తెలియకనో ఒక మాట అడిగారు. ఏమంటున్నారంటే, ప్రభువా మా కొరకు పరలోక రాజ్యములో మేము చేరునట్లు, పరలోక రాజ్యములో మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలా, పరలోక రాజ్యములో మేము అక్కడ అందరము సమానంగా ఉండేలా మేము ఏమని ప్రార్థన చేయాలా, అట్టి ప్రార్థన మాకు దయచేయి ప్రభు అని చెప్పి ఆడవారి శిశువులు కోరుతున్నటువంటప్పుడు మెస్సీ వారు అంటాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకున్నాయి. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇక్కడ అడుగుతాయి మీ నామమును పరిశుద్ధపరచబడును గాక అంటాడు. తర్వాత నీ రాజ్యము వచ్చును గాక అంటే తన రాజ్యం వచ్చును గాక అని అడుగుతున్నారు. తండ్రి పరలోకమందున్నటువంటి రాజ్యము మాకు వచ్చును గాక అని చెప్పి ఆగనగన వీరు ప్రార్థన చేస్తున్నారా, వర్తమానం చెప్తున్నారా? ఎస్, ఇది మాట. ప్రార్థన చేస్తున్నారు. ఏమని? పరలోకమందున్నటువంటి నా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడినట్లు, అంతేనమ్మా, నీ చిత్తము నెరవేరునట్లు, నీ చిత్తము మీ ఏర్పాటు చేయవలసిన ప్రతి ఏదైతే ఉందో అది నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద అక్కడ ఏదైతే నువ్వు నెరవేర్చాలని ఆశపడుతున్నావో అది భూమి మీద ప్రతి వారికి, నీకు ఇష్టమైన వారికి, అనగా నీ అందు విశ్వసించినటువంటి వారికి, నీ యొక్క వాక్యానుసారంగా అనుసరించే వారికి, నీ వాక్యానుసారంగా జీవించే వారికి వారు చెప్తున్నటువంటి మాట్లాడమాట మాట. తర్వాత మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. ఇక్కడ ఆగుదాయి. ఈ ప్రార్థనలో చెబుతున్న మాట ఏంది? మేము ఎవరికైతే రుణస్థులుగా ఉన్నామో ఆ రుణము మీకు క్షమింపబడినట్లు. చూసారా ఎంత చక్కని ప్రార్థనగా చెబుతున్నారు. తర్వాత మమ్మల్ని శోధనలోనికి తేక, ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి. అక్కడ ప్రార్థనలోనే, ప్రభువా మేము అనేకమైన అపాయములు పడక, మేము అనేకమైన చిక్కులు చిక్కబడక, అనేకమైనటువంటి వ్యతిరేకత ప్రమాద పరిస్థితులు మాకు సంభవింపక, అది అంటున్నటువంటి మాటలు. తర్వాత దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. ఇది మాట. మా మీదికి ఏ అపాయం అయితే వస్తుందో, మాకు ఈరోజు ఏదైతే సంభవింపబోతుందో, మాకు ఈరోజు ఏదైతే మాకు ఎదురవుతున్నటువంటి ఏ స్థితిలో ఎలాంటిది మాకు సంభవిస్తుందో అటువంటి దాని నుండి మమ్మల్ని తప్పించడానికి నీ చిత్తము నెరవేరునుగా అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. తర్వాత మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియో మీ అపరాధములను క్షమించును. చాలండి. ఏం చేయాలట? అపరాధం క్షమింపడాలంటే ఏం చేయాలట?
ముందు మనం క్షమింపడాలని మనం ఎదట వారిని క్షమించాలి. ఎదటవారు మన పట్ల ఏమన్నా పొరపాట్లు ఏదన్నా కలిగించారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని క్షమించాలి. ఒకవేళ తెలిసి తెలియక మాట అన్నారనుకోండి, క్షమించాలి. లేక ఏదైనా స్థితి కలిగించారనుకోండి, క్షమించాలి. అప్పుడు మన అపరాధములు, మనకున్న పాపములు ఆయన క్షమించి మన మీద దోష ఆరోపణలు రాకుండా ఆయన సరైనటువంటి క్రమంలో ఉంచి అటువంటి అవకాశము ఇలా ఉంటుందని చెప్పి ప్రార్థన రూపముగా ఆయన తెలియపరిచి వారికి నేర్పుతున్నటువంటి బోధ. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? స్వయాన యాషువా మెస్సీయా వారే భూమి మీద దిగి వచ్చిన తర్వాత ఆయన తన శిశువులకు చెప్పుచున్నటువంటి మాట. ముందుగా సొలొమోను చెప్పిన మాటలేంటి? అవే కదండి, అదే కదమ్మా. ఈ విధంగా ఉన్నటువంటి వారికి మా ఇశ్రాయేలు ప్రజలందరిగా కూడా వారి యొక్క ఒక సన్నిధిలో, అంటే ఒక స్థలంలో కూర్చున్నప్పుడు, అంటే చర్చికి వచ్చినప్పుడు వారి యొక్క అపరాధములు కానీ, వారి దోషములు కానీ, వారికి ఉన్నటువంటి ప్రతి వాటిని క్షమించి వారు తొలగింపబడటకు మాత్రమే పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక అని చెప్పిన మాటలను సొలొమోను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కొరకు చెప్పిన మాటలు ఈనాడు 2000 సంవత్సరాల క్రితం మెస్సీయా వారుగా కూడా అదే విషయాన్ని తెలియపరుస్తూ వస్తున్నటువంటి మాటలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా చూడండి, కీర్తన గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ ఏంటంటే పరలోకములో దేవుడు పరిపాలిస్తాడు అంటుంది. అక్కడ చదవమ్మా. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. 11వ అధ్యాయము 4వ వచనం. యావే తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అమ్మా మొదటి నుంచి రారు ఒకసారి. యావే శరణు వచ్చి ఉన్నాను. యావే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ దావీదు అంటాడు, నేను యావే దగ్గరికి నేను వచ్చి ఉన్నాను. పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములో నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అదేంటి మాట, చూసారా? తర్వాత యావే తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఇక్కడ మాట ఎవరంటున్నారు? ఈ మాటలో దావీదు అంటాడు. అంటే మందిరానికి రాండి అని చెప్పుచున్న ప్రతి మాట మందిరానికి రావడానికి చాలామంది సందేహపడుతుంటారు. ఎందుకు సందేహపడతారో నాకు తెలియదు. దావీదు తనకంటే ముందు దావీదు, అలాగనే సొలొమోను, మెస్సీయా వారు పరలోక రాజ్యములో మనం గొప్పవారిగా ఉన్నట్లు, భూమి మీద ఉన్న ప్రతి అపరాధములు మనకు ఆవరించకుండా, మన దగ్గరికి రాకుండా ఉండులాగా ఎక్కడ రమ్మంటున్నారు? ప్రవక్తలు అలాగనే చెప్పారు, సొలొమోను, దావీదు అలాగనే చెప్పారు. ఒక మందిరానికి వచ్చి, అంతేనమ్మా, దేవుని స్థలముకు వచ్చి ఏం చేయాలంట? విన్నపములు అంటే ప్రార్థన. మనకున్నటువంటి సమయం, మనకున్నటువంటి అవసరతలు, మనకు కావలసినటువంటి ఏదేనో అవసరమైన దాన్ని కోరుకున్నట్టుకును, శత్రువుని దూరపరచుటకును, అనేకమైనటువంటి ఇబ్బందులు మన విడిచిపోవటకును, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకున్న చెడు క్రియలను దూరమగుటకును, అనారోగ్య పరిస్థితుల నుండి ఆరోగ్యములకు చేర్చబడుటకును, ఇలాంటి విన్నపములో మందిరానికి వచ్చి మొరపెట్టవలసినటువంటి అవసరత మనందరికి ఉందా లేదంటారా? ఉంద కనుకనే వీరు అలా చెప్పారు. తర్వాత కొద్ది కింద కూడా చదువురా. యావే సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను హల్లెలూయా. ఆయన మనందరికంటే పైగా ఉన్నాడు. భూమి మీద ఎవరేం చేస్తున్నారో ఆయన చూస్తుండో, మనం ఎవరు ఏ విధంగా మనం భక్తిగా ఉన్నామో ఆయన చూస్తుండో, మనం ఏ విధంగా మన క్రియలు మన క్రియలు ఎలా ఉన్నాయి ఆయన పరిశీలించక మానడు. అలాగే చేతని తన కనుదృష్టి చేత ఇదండి మాట. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎలా విశ్వాసంగా జీవిస్తున్నారు, మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీరు ఏ స్థలంలో ఉన్నారు,
మీరు ఎక్కడి నుండి ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా నన్ను వాదిస్తున్నారు, ఏ విధంగా నన్ను ఈ విధంగా అని చెప్పి ఆడ ఉన్నటువంటి వ్యత్యాసం చూపిస్తున్నటువంటి మాటలు. కొంతమంది ఏమంటారు, ఆ మందిరానికి పోకుంటే ఏమి, మాకు ఇది మందిరం కాదా, గృహాన్ని మందిరంగా చేస్తారు. ఈ మందిరం ఎందుకు కట్టాలి, లక్షల రూపాయలు పెట్టి కట్టాలి, ఎందుకు కట్టాలి? సేవకుడు అనేవాడు మందిరంలో ఎందుకు సేవ చేయాలి, ఎందుకు ప్రసంగాలు చేయాలి, ఎందుకు మార్గాన్ని తెలియపరచాలి? అలాంటి మార్గము నిజంగా ప్రభు ఇచ్చేటువంటి మార్గములో ఇలాంటి మర్మం ఉందని చెప్పబడకపోతే ఈ యొక్క సేవ చేసేటువంటి వారు మందిరాలు కట్టి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంటికి వెళ్ళి ఇంటింట సువార్త అని చెప్తుంటారు కదా కొంతమంది. ఆ ఇంటింట సువార్త చేసి సరిపోదా? అది కాదండి. చూద్దాం ఒకసారి అదే కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 6వ వచనం చూడండి. 135వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటికి ఆయనకి తనకిష్టమైనదంతయు జరిగించువాడు. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రములు, మహాసముద్రములు, సమస్తము ఆయనకి ఇష్టమైన కార్యములు ఆయన ఇష్టమైన రీతిలో జరిగిస్తాడు తప్ప మన ఇష్ట ప్రకారం జరిగించేవాడు కాదు. తర్వాత భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. చూసారా, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. హల్లెలూయా. ఆయన దగ్గర నిధులు ఉన్నాయంట. ఏ సమయంలో ఏమి ఇయ్యాలా, ఏ సమయంలో ఎప్పుడు పంపాలా, ఏ సమయంలో ఎవరిని పంపాలా, ఏ సమయంలో ఏ విధంగా వాడుకోవాలనేటువంటి నిధులు కొన్ని ఉన్నాయంట. చాలామంది అంటారు ఏమని, పంచభూతములు అంటారు కొంతమంది, గాలి, నీరు, నిప్పు ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా. అలాగా కొన్ని నిధులు ఉన్నాయంట ఆయన దగ్గర. ఎప్పుడు ఏ సమయమున ఎవరికి ఎలా ఉపయోగించాలి, ఎవరికి ఎలా ఉపయోగింపబడుతున్నటువంటి వాటిని ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన తేటపరుస్తూ వారి వారి క్రియలను బట్టి ప్రభువారు ఇచ్చేవాడు మాత్రమే తప్ప మరొకటి కాదు. నిజమైనటువంటి అయా మెస్సియా సొసైటీ ప్రజలైనటువంటి వారులారా ఒక మాట చదువుకున్నాయి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాని. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. హల్లెలూయా. ఏమొచ్చిందట? నా బుద్ధి మరలా నాకు వచ్చింది. ఎక్కడ పోయింది ఇంత ముందు బుద్ధి? ఏమైపోయింది ఆ బుద్ధి? చూసారా? జాగ్రత్త. మనం వాక్యం చదివేటప్పుడు జాగ్రత్త, దీన్ని అనుసరిస్తున్నప్పుడు జాగ్రత్త. చదువున్నాను అలాగనే. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును హల్లెలూయా. ఎక్కడ తిరిగిపోయిండో మళ్ళా తిరిగి బుద్ధి తనలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చి మనం అడుగుతున్నప్పుడు ఇగో ఇలా వచ్చేసినాయి అంట. అక్కడ ఎన్ని వచ్చాయమ్మా? ఘనత ఒకటి. చూసారా? ప్రభావం అంటే ఆగిడి, ప్రభావము అంటే తేజస్సు అంటే క్రాంతి, తేజస్సు ఇలా వచ్చాయి. ఇప్పుడు ఈ వీటికి చాలా విషయాలు చెప్పబడ్డాయి. నేను అవన్నీ వివరించడానికి నాకు సమయం కాదు, కానీ ఒక మాట చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 21వ అధ్యాయము 26వ వచనం, 21, 26 త్వరగా వెళ్ళిపోండి, చదువుకుంటే వెళ్ళిపోతాయి. పిమ్మట దావీదు యావేకు ఒక బలిపీఠమును కట్టించి. ఎవరట ఆయన? ఎందుకు కట్టియాలా? కట్టించి దహన బలులను
సమాధాన బలులను అర్పించి యావేకు మొరపెట్టగా ఆ, ఆయన ఆకాశంలో నుండి ఆ, దహన బలి పీఠము మీదికి అగ్ని వలన ఆ. అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇదండి మందిరానికి పోవాలంటే మాట. ఇప్పుడు దహన బలులు ఏంటి? కొన్ని బలులు ఉన్నాయి కదా, అందులో ఒక బలి ఉంది. అందరు చేసే బలి ఒకటి ఉంది. దేవరాత్రులకు చేసే అటువంటి బలి ఉంది. ఏం బలి? ఎస్, హృదయ ప్రార్థన అనే బలి. కీర్తన గ్రంథంలో ఉన్న మాట మనం అనేక సార్లు చదువుకున్నాం. చదువుతారా? 41వ అధ్యాయము మొదటి వచ్చిన 140 141 అధ్యాయము మొదటి వచ్చిన యావే నేను నీకు మొరపెట్టుచున్నాను. చూసారా? ఎక్కడ నుండి మాట్లాడుతాడో చూడక బాగా గమనించాలా. యావే నేను నీకు మొరపెట్టుచున్నాను. నా యొద్దకు త్వరపడి రమ్ము. ఏమ్మా చూడండి, ఎక్కడంటే ఏమంటాడు? నీకు మొరపెడతాను, నువ్వు త్వరగా నా కాడికి వచ్చాయి. తర్వాత నేను మొరపెట్టగా నేను మొరపెట్టగా నా మాటకు చెవియొక్కుము. నువ్వు ఫస్ట్ నా మాట ఏంటని ముందు నా మాట విను. తర్వాత నా ప్రార్థన ఆలకించి ధూపము వలెను. అబ్బో, నా ప్రార్థన నీ దగ్గరకు ధూపం వలెను, నేను చేతులెత్తుట నీ చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను నీ దృష్టికి ఆ, అంగీకారములగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇది న్యాయమైన ధూపం వేయాలి తప్ప అన్యాయమైన ధూపం వేయొద్దు. ధూపం ఏం ధూపం అమ్మ? ఈ ధూపం సాంబ్రానా అమ్మా? మరి గోలమా? ఇలా పోతే ఇది ఏది కాదు. నీ హృదయం అనేటువంటి నీ నోటి ద్వారా ఒప్పుకునే ప్రార్థన ధూపం వల్లే ఆయన సన్నిధి చేరాలంట. అవసరమైన వాటి కొరకు అడగాలంట. అవసరమైన వాటిని పొందుకున్నట్టుకును ఆయనకి విన్నపములు చెప్పాలి. అప్పుడే మనకి మాటల ప్రకారంగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం కూడా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఇది మాట ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన వేళ ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను నేను క్షమించి హల్లెలూయా వారి దేహములను స్వస్థపరుస్తున్నట. ఎంతమంది మనం చదువుకున్నాం కదా. మీకు అనారోగ్యములు ఉన్నప్పుడు ఏం కావాలా? ఆరోగ్యం కావాలా? అనారోగ్యం అంటే స్వస్థపడాలా వద్దా? అంటే ఈయన మొరపెడితే ఆకాశం నుండి దిగి వచ్చి ఆయన మహిమ ద్వారా ఏం చేస్తాడట? స్వస్థపరుస్తూ ఉన్నాడంట. న్యాయమైన పద్ధతుల ప్రకారంగా అదేవిధంగా అంటాడు. అమ్మ 15 వచ్చి 3 చదవట్లే. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఇదండి మాట. ఎక్కడ? ఏ స్థలమందు? మందిరములో. ఈ స్థలమందు ప్రార్థన చేయు. నా కనుదృష్టి నిలుచును. హల్లెలూయా. మీరు చేస్తున్న ఈ స్థలములో మీ ప్రార్థన బట్టి నా కనుదృష్టి నిలుచును. ఇక్కడ ఉంటుంది. నా చెవులు దానిని ఆలకించును. మీరు చేసే ప్రతి వాటిని మాటలను ఆలకిస్తా ఉన్నాను. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు. ఇది మాట అండి. నా పేరు ఈ మందిరము నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని. ఇదండి మాట. నేను దాన్ని కోరుకొని దాన్ని పరిశుద్ధపరిచింది. ఇక్కడ ఆగుదాయి. మందిరము అంటాడు కదా. దీన్ని పరిశుద్ధపరిచాడట. ఏ మందిరం పరిశుద్ధపరుస్తాడు అంటే మనమందరం కలిసి యాజక ధర్మంగా ఉన్నటువంటి మందిరానికి వచ్చి ఈ మందిరం అనే దాన్ని మనం ఏం చేయాలట? పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఏ మందిరం చెప్పండి? హృదయం అనేటువంటి మందిరము. అవునంటారా కాదంటారా? హృదయం అనేటువంటి మందిరము. నీలో కలమసము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, వారవలేని స్థితి కానీ, అవివేక స్థితి కానీ, దోచుకునే స్వభావం కానీ, కించపరిచే స్వభావం కానీ, ఏలన చేసే స్వభావం కానీ
ఇంకెలాంటి విషయాలు నీ హృదయము దేవుని ఆలయం కనుక ఆ మందిరములో అపవిత్రతగా ఉండున్నట్లుగా చేయకూడదు ఎప్పుడు కూడా. అందుకే ఆకాశం నుండి దిగి ఈ మందిరంలోకి వస్తుందంట. ఆయన వచ్చి పరిశీలిస్తుండంట. మీ ప్రార్థనలు పరిశీలిస్తుండు, మీ మాటలు పరిశీలిస్తుండు, మీ నడవడికి పరిశీలిస్తుండు, మీ క్రియలను పరిశీలిస్తుండు, మీకున్న సర్వ సమస్తమును పరిశీలిస్తుండు. మీకేది కావాలో సర్వము నా దగ్గర ఉందని ఈ గ్రంథములో చదివిస్తున్న మాటలను బట్టి ఆయన సంపూర్ణంగా మనం సంపూర్తి చేయడానికి సమృద్ధిగా ఉన్నాడు. అదేవిధంగా కొంచెం చదవమా. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు నీవు అనుకూలమైన వర్తనుడవై. పరమ తండ్రి స్తోత్రం. వర్తమానుకులారా జాగ్రత్త. వర్తమానుకులారా, స్త్రీలారా, పురుషులారా, వర్తమానుకులారా, ఇలా చెబుతున్న మాటలను బట్టి చదువుతాడు అడగానే. అనుకూలమైన వర్తనుడు వాళ్ళే నడిచి ఇది నేను నీకు ఏదైతే నేను ఆజ్ఞాపించానో దాని ప్రకారం మొత్తం సంపూర్ణం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన వెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు ఇశ్రాయేలును ఏలుటకు స్వశక్తి వాడు ఒకడు నీకుండకపోడని. ఇది మాట. నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. ఇది మాట. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ రాజ్యంలో చేస్తున్నటువంటి నీ సింహాసనం, నీ పరిపాలన విస్తరింపజేస్తా. అయితే మీరు త్రోవ తప్పి నేను నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి, ఇక్కడ ఇతరమైనటువంటి వాటిని ఏదైనా అనుసరించి వాటికి పూజను దాని నమస్కారము చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి. హల్లెలూయా. ఏం చేస్తాడా? తీసివేస్తాడంట. సమస్త జనులకు సామెతగాను చాలమ్మా. ఎంత గొప్ప మాట అసలు. నిజంగా సహోదరి చదువుతున్న మాటలను బట్టి మీరు వింటున్నారు, గమనించండి దయతో. అదేవిధంగా నెహెమ్యా గ్రంథం తీసామా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27 వచ్చిన తొందరగా ఇంకా 2-3 రిఫరెన్స్లు తొందరగా చదువుకొని ముగించుకున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. 9వ అధ్యాయం 27 వచ్చిన. అందుచేత ఇక్కడ ఆగుదండి. చూసావా? శత్రువుల చేతికి అప్పగించాడట. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు ఇది మాట అండి. శ్రమ వచ్చినప్పుడు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందున్న నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై ఇది మాట వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. ఇది మాట. రక్షకులంట, నిన్ను రక్షించేవారంట, నిన్ను ఆదుకునేవారంట, నీకు సపోర్ట్గా ఉండేవారంట, నీకు అండగా ఉండేవారంట. రక్షకులను ఏర్పాటు చేశాడు. చూద్దామా?
కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో ఆయన ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యాభై ఎందు నమ్మకం ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని యొక్క కృప చేత. హల్లెలూయా. ఇదండి మాట. మనుషులు కాదు నమ్మేది. రాజు పరిపాలన చేస్తున్నటువంటి రాజులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ లోకం మీద కాదు మనకుండే నమ్మకం. నీ దృష్టి అంతయు నీ ఎలోహిమైన యావే మీద ఉంచు. యావేని అడుగు. నీ పరిపాలన ఎలా ఉండాలా, నీ రాజులు ఎలా పరిపాలించాలి, లేక నీ పరిపాలన అంటే నీ నడవడిక ఎలా ఉండాలనో, నువ్వు పెట్టుకున్న ప్రతి వారి మనుషుల విషయంలో ఎలా ఉండాలనో ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. నీ కుటుంబానికి నువ్వు రాజు, నీ కుటుంబ ప్రజలు వారిపై నువ్వు పరిపాలన, ఆ పరిపాలన ఎలా ఉండాలనో నువ్వు ముఖ్యంగా పరలోకమందు ఉన్న రాజు నీకు నేర్పుతూ ఉన్నాడు. అవి మనం తెలుసుకొని వాటి ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండి వాటి ప్రకారము మనము నిత్య జీవానికి వారసులుగా ఉండటకు మాత్రమే మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆయన నిత్యమైన కట్టడలను నియమాలను ఆయన ఏర్పాటు చేసిన ప్రతి యావత్తు వాటిని ఉల్లంఘించక సంపూర్ణంగా ఈ మందిరానికి వస్తూ ఈ మందిరాన్ని శుభ్రపరుస్తూ. ఇక్కడ ఎన్ని మందిరాలు కనపడుతుంది? 2 మందిరాలు కనపడుతున్నాయి. ఒకటి అనేక ప్రజలందరూ కూడుకునే ఒక మందిర స్థలం ఒకటి ఉందంట. అది దేవుని మందిరం. దేవుడు అక్కడ నివాసం చేసే మందిరం ఒకటి ఉంది. ఈ హృదయం అనబడిన మందిరాన్ని పవిత్రపరచాలన్నట. ఈ పవిత్రపరచబడినటువంటి ఈ సకల ప్రజలు కూడి ప్రార్థించే ఈ స్థలముకు వచ్చి నువ్వు శుద్ధిపరచుకోవాల్సినటువంటి నీ మనవలని ఈ స్థలములో చెప్పుకునేటువంటి వారిగా ఉండి చెప్పవలసినటువంటి భారం బాధ్యత మీ అందరికీ ఉన్నదని నేను సంపూర్ణంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఈ మాటల ప్రకారము మీరు నా కొరకు ప్రార్థన చేయాలని మనవి. మీ అందరికీ షలోం, వందనాలు.